మంచి పని చేశావమ్మా. కార్మికుల కళ్ళు గప్పి వాడు వాళ్ల పొట్టలు కొట్టాలనుకుంటే వాడి కళ్ళు తెరిపించేలా నువ్వు కార్మికుల కడుపు నింపావు. మంచేంటి డాడ్? ఇలాంటివన్నీ చేసినంత మాత్రాన ఆ యూనియన్ లీడర్ ఏమీ మారిపోడు. వాడేదో స్కెచ్లో ఉన్నాడు. అలాంటివన్నీ డీల్ చేస్తానని తను పక్కకు తీసుకెళ్ళింది. వాడితో ఏం మాట్లాడిందో తెలీదు. స్ట్రైక్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మిత్ర, లక్ష్మి యూనియన్ లీడర్తో మాట్లాడలేదంట. వాడి చెంప మీద కొట్టి వార్నింగ్ ఇచ్చిందంట. ఏంటమ్మా, నువ్వు యూనియన్ లీడర్ని కొట్టావా? నిజమేనా? ఉన్న ప్రాబ్లమ్స్ చాలావా లక్ష్మి? మళ్ళీ వాడి మీద చేయందుకు చేసుకున్నావు? సమ్మె చేసే వాళ్ళని బుజ్జగించాలి కానీ రెచ్చగొడితే ఎలా లక్ష్మి? ఆ కోపంలో వాడు ఏమైనా చేస్తే? ఆల్రెడీ సమ్మె చేయిస్తున్నాడు కదా, అంతకు మించి ఏం చేస్తాడు? నీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. వాణ్ణి కొడితే సమస్య పరిష్కారం కాదు, ఇంకా పెద్దదవుతుంది. దేనికైనా సామదాన భేద దండోపాయాలుంటాయండి. సమ్మె ఆపమని మర్యాదగా వాళ్ళకి చెప్పాం. వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తాము అని చెప్పాం. మిగతా వర్కర్స్తో మాట్లాడాం. ఏది వర్కౌట్ అవ్వలేదు. అందుకే దండోపాయం ఆలోచించాను. అంటే ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాలని డిసైడ్ అయ్యావా లక్ష్మి? వాణ్ణి కొడితే ఫ్యాక్టరీ మూతపడుతుందని నీకెవరు చెప్పారు? అసలు ఈ విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నీకేం పని? అదేంటి మిత్ర, తను అలా అంటోంది? నేను ఇంటి మనిషిని కాదా? ఇంటి మనిషివైతే ఇంటి విషయాలు మాత్రమే మాట్లాడు. ఫ్యాక్టరీ విషయాలు నీకు అనవసరం. రేపు కూడా వాళ్ళు సమ్మెని కంటిన్యూ చేస్తే మనం ఏం చేయగలం? రేపు సమ్మె ఆగుతుందండి. నేను ఆపిస్తాను. ఎలాగమ్మా? రేపు నీ చెల్లెలి సమస్య కూడా ఉంది. పొలం గురించి నువ్వు సంతకం పెట్టకపోతే తను కోర్టుకెళ్తానంటోంది. అవును లక్ష్మి, ఈ రెండు ప్రాబ్లమ్స్ని రేపు ఎలా ఫేస్ చేస్తావు? అంతా నేను చూసుకుంటానండి. మావయ్య గారు, ఇప్పటికే పొద్దుపోయింది. మీరు వెళ్ళి పడుకోండి. మీరు కూడా వెళ్ళండి. అది కాదు లక్ష్మి. నేను చూసుకుంటానని చెప్పాను కదా, నాకు వదిలేయండి. మీరు వెళ్ళండి.